హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒరే క్రిష్, రారా వెళ్దాము, మీ అమ్మకు కోపం వస్తుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ, త్వరగా సర్దేసి వచ్చేసేయ్, నువ్వు చెప్పినట్టుగానే బామ్మతో నేను వెళ్తాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక బామ్మ క్రిష్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి హోటల్లో ఉన్న సామాన్లన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వడ్డీల శకుంతల వడ్డీ లెక్కలు చూసుకుంటూ ఉండగా రౌడీలు వడ్డీల శకుంతల దగ్గరకు వెళ్ళి, అక్క ఈ టిఫిన్ తిను అని చెప్పి టిఫిన్ ప్లేట్ని వడ్డీ శకుంతలకి ఇస్తారు. వడ్డీ శకుంతల టిఫిన్ తింటుంది. ఏంట్రా ఈ టిఫిన్ ఇంత రుచిగా ఉంది, ఇది మన క్యాంటీన్లోదేనా? మన క్యాంటీన్లో టిఫిన్ ఇంత రుచిగా ఉండటం ఏంటి అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. అక్క, ఇది మన క్యాంటీన్లో వండిన టిఫిన్ కాదక్క, ఆ సిరి ఉందే పిల్ల, ఆ పిల్ల హోటల్లోది. జనాలంతా కూడా అక్కడ గుమ్మి కూడి తింటున్నారక్క అని చెప్పి రౌడీలు వడ్డీ శకుంతలకు చెప్తూ ఉంటారు. ఏంట్రా మీరు చెప్పేది అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. అవునక్క, ఆ పిల్ల సిరి హోటల్ బాగా సాగుతుంది, త్వరలో మనల్ని మించిపోయిద్దేమో అనిపిస్తుందక్క అని రౌడీలు వడ్డీ శకుంతలతో చెప్తూ ఉంటారు. నోరు మూసుకొని కిరసనాయిల్ డబ్బా పట్టుకొని పదండ్రా పోదాం అని చెప్పి వడ్డీ శకుంతల రౌడీలతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. హర్ష ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. విహారీ ఇంటికి వెళ్తూ హర్షని చూసి, హర్ష ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. సార్, నా ఒంటి మీద గాయాలు ఉన్నాయి కదా, నేను ఇంకా డ్రైవ్ చేయట్లేదు సార్, ఆటోలో వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అని హర్ష చెప్తూ ఉంటాడు. కృష్ణి వాళ్ళ అమ్మను కలిసి పర్సనల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, రా హర్ష, నిన్ను డ్రాప్ చేసి వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పి వెళ్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి హర్ష అంటాడు. ఇక మరోవైపు క్రిష్ బామ్మ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఓసే బూరబుగ్గల బామ్మ, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను అని క్రిష్ అంటాడు. వద్దు క్రిష్, నువ్వు బాగా చదువుకో, మీ అమ్మ పేరుని నిలబెట్టు అని బామ్మ చెప్తూ ఉంటుంది. అది నాకు తెలుసులే కానీ నువ్వు కూర్చో అని క్రిష్ బామ్మను కూర్చోబెడతాడు. ఇక మరోవైపు పద్మాక్షి డిటెక్టివ్కి ఫోన్ చేసి, డీటెయిల్స్ పంపించాను కదా, లక్ష్మి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. మేడం, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ లక్ష్మి డీటెయిల్స్ త్వరగా నాకు తెలియాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే మేడం అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు. వస్తే లక్ష్మి, నువ్వు బ్రతికున్నావో చచ్చావో ఈ దెబ్బతో నాకు కన్ఫర్మ్ అయిపోతుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ హర్ష ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. రండి సార్ లోపలికి వెళ్దాం అని చెప్పి హర్ష విహారీని తీసుకుని లోపలికి వెళ్తాడు. క్రిష్ ఇంట్లో పనులు చేస్తూ విహారీకి కనిపిస్తాడు. ఒరే క్రిష్, మా బాస్ నిన్ను చూడటానికి వచ్చారా అని హర్ష చెప్తూ ఉంటాడు. బ్యాట్మ్యాన్, మీరు వచ్చారా మా ఇంటికి? బ్యాట్మ్యాన్, ఇలా వచ్చారేంటి? అవును, నిన్న మీకు యాక్సిడెంట్ జరిగింది కదా, ఇప్పుడు ఎలా ఉంది బ్యాట్మ్యాన్ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది క్రిష్, మీ మామయ్య చెప్పాడు, నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వేనంట కదా మొదటిసారి చూసింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బ్యాట్మ్యాన్, నేను బాల్ ఆడుకుంటూ బయటకు వచ్చేసరికి మీ కారు చెట్టుకు గుద్ది ఉంది, వెంటనే అమ్మకు మామయ్యకు చెప్పాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఒరే క్రిష్, నీకు నాకు మధ్య ఏదో బంధం ఉందిరా, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అంటే ఏంటి బ్యాట్మెన్ అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. అంటే మన ఇద్దరికి ఏ జన్మలోనో ఏదో ఒక రిలేషన్ ఉందని అర్థం రా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. క్రిష్, లాస్ట్ టైం మీరు నాకు హెల్ప్ చేశారని నేను మీకు డబ్బు ఇస్తే మీ అమ్మకు కోపం వచ్చిందంట కదా, అందుకే ఈసారి మీ ఇద్దరిని కలిసి పర్సనల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్, అమ్మ ఇంట్లో లేదు, మేము కొత్తగా హోటల్ ఓపెన్ చేశాము, అమ్మ హోటల్ దగ్గర సామాన్లు సర్దుకుంటూ అక్కడే ఉండిపోయింది, నేను బామ్మే ఉన్నాము అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. బామ్మ? బామ్మ ఎవర్రా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఉండండి బ్యాట్మ్యాన్, మా బామ్మను తీసుకొస్తాను అని క్రిష్ బామ్మ దగ్గరకు వెళ్ళి, వసే బూరబుగ్గలు బామ్మ నాతో రా అని చెప్పి క్రిష్ బామ్మ చెయ్యి పట్టుకొని విహారీ దగ్గరికి తీసుకొస్తాడు. విహారీ బామ్మను చూడగానే బామ్మను గుర్తుపట్టి, బామ్మగారు మీరా, బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు. ఎవరు బాబు, నువ్వు నాకు గుర్తుకు రావట్లేదు అని చెప్పి బామ్మ అంటుంది. బామ్మగారు, నేను విహారీని, మనం హైదరాబాద్లో కలిసాం కదా,
మీ మనవరాలు నన్ను కాపాడింది. నేను రౌడీల నుంచి మిమ్మల్ని ఒకసారి కాపాడాను అని విహారీ బామ్మకు గుర్తు చేస్తూ ఉంటాడు. విహారీ బాబు, మీరా? చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి బాబు అని బామ్మ అంటూ ఉంటుంది. మీది పెద్ద వయసు, మీరు గుర్తుంచుకోవాలని లేదు కదా బామ్మగారు, పర్వాలేదులేండి, నేను చెప్పగానే మీరు నన్ను గుర్తుపట్టారు, చాలా సంతోషం అని విహారీ అంటాడు. బాబు, మీరేంటిక్కడ? మీరు హైదరాబాద్లో కదా ఉండేది అని విహారీని బామ్మ అడుగుతూ ఉంటుంది. మా నాన్న కంపెనీ ఇక్కడ ఒకటి ఉంటే దాన్ని నేనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను బామ్మ. హర్ష నా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. హర్ష వాళ్ళ బాస్ని నేనే బామ్మగారు అని విహారీ చెప్తూ ఉంటాడు. అంటే మొన్న మా మనవరాలు సిరి, మా క్రిష్ డబ్బులు తీసుకొచ్చి సమయానికి అందించింది మీకేనా బాబు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అవును బామ్మగారు, ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది కరెక్ట్ అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, మీకు మాకు మధ్య ఏదో నిజంగానే బంధం ఉంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు మాకు సహాయం చేశారు, మేము మీకు సహాయం చేశాము. ఈరోజు కూడా మేము మీకు సహాయం చేస్తున్నాము, మీరు మాకు సహాయం చేస్తున్నారు, కానీ మీరేనని మాకు తెలియదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అవును బామ్మ, ఈరోజు మిమ్మల్ని చూసే వరకు నాకు కూడా ఈ విషయం తెలీదు అని విహారీ చెప్తూ ఉంటాడు. చాలా సంతోషం బాబు, మళ్ళీ మీరు కనిపించినందుకు అని బామ్మ అంటుంది. బామ్మ, నిన్న నాకు యాక్సిడెంట్ అయితే మీ మనవరాలు క్రిష్, హర్ష ముగ్గురు కలిసి నన్ను సేవ్ చేశారని తెలిసింది. లాస్ట్ టైం కూడా మీ మనవరాలు సహాయం చేసిందని చెక్కు బహుమతిగా ఇస్తే మీ మనవరాలకి కోపం వచ్చింది. అందుకే ఈసారి పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను బామ్మ. మీ మనవరాలు ఎక్కడా అని విహారీ అడుగుతూ ఉంటాడు. కొత్తగా హోటల్ ఓపెన్ చేశాం బాబు, హోటల్లో ఇంకా పనులు ఉంటే నన్ను కృష్ణి ఇంటికి పంపించి అమ్మాయి ఒకటే పనులు చేసుకుంటుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బ్యాట్మ్యాన్, మా హోటల్ చూస్తావా? నిన్ను మా హోటల్ దగ్గరికి తీసుకెళ్తాను, మా అమ్మను కూడా పరిచయం చేస్తాను అని క్రిష్ అంటాడు. సరే క్రిష్, వెళ్దాం అని విహారీ అంటాడు. సరే బామ్మగారు, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, బయలుదేరుతాను నేను అని విహారీ అంటూ ఉంటాడు. సరే విహారీ బాబు, మీరు సంతోషంగా ఉండాలి అని బామ్మ అంటుంది. ఇక విహారీ, క్రిష్, హర్ష ముగ్గురు కలిసి కారులో బయలుదేరతారు. విధి ఎంత విచిత్రమో. హైదరాబాద్లో ఉన్నప్పుడు విహారీ బాబు ఎన్నోసార్లు నన్ను కాపాడాడు, బాబుని సిరి కాపాడింది, ఇప్పుడు మళ్ళీ ఒకరికొకరు ఎదురు పట్టడం అంతా విచిత్రంగానే ఉంది అని బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వడ్డీల శకుంతల కిరసనాయిల్ తీసుకొని లక్ష్మి కొత్తగా పెట్టిన హోటల్ దగ్గరకు వెళ్తుంది. రే, ఏంట్రా చూస్తున్నారు, ఆ పెట్రోల్ అంతా కూడా హోటల్ మీద పోయినరా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పని చేసుకుంటూ లోపల ఉంటుంది. రౌడీలు లక్ష్మి హోటల్ మీద పెట్రోల్ అంతా కూడా పోసేస్తారు. అక్క, పని అయిపోయింది అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక వడ్డీల శకుంతల సిగరెట్ కాల్చుకొని ఆ నిప్పును లక్ష్మి హోటల్ మీద విసిరేసి పదండ్రా పోదాం అని చెప్పి రౌడీలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హోటల్ అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. లక్ష్మి అప్పటికీ కూడా చూసుకోకుండా పని చేసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, ఈ రోజుకి పని పూర్తయిపోయింది, ఇక ఇంటికి వెళ్దాం, బామ్మ కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని లక్ష్మి మనసులో అనుకొని హోటల్ లోపల నుంచి బయటకు రాబోతూ ఉండగా మంటలు ఎగసి పడుతూ ఉంటాయి. మంటలను చూసిన లక్ష్మి ఇదేంటి సడన్గా మంటలు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మంటలను ఆర్పటానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మంటలు ఎగసి పడటంతో ఆ మంటలు లక్ష్మి మీద కూడా వస్తూ ఉంటాయి. ఎవరైనా ఉన్నారా, కాపాడండి కాపాడండి అని లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా మంటలు ఎగసి పడుతూ ఉండటం వల్ల లక్ష్మి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక లక్ష్మి స్పృహ కోల్పోయిన కాసేపటికి విహారీ, క్రిష్, హర్ష ముగ్గురు కూడా కారులో లక్ష్మి హోటల్ దగ్గరకు వస్తారు. బ్యాట్మ్యాన్, ఇదే మా హోటల్, హోటల్ కాలిపోతుంది, అమ్మ లోపలుంది, బ్యాట్మ్యాన్ ప్లీజ్ బ్యాట్మ్యాన్, అమ్మను కాపాడు బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక క్రిష్ లక్ష్మి కోసం లోపలికి పరిగెడుతూ ఉండగా విహారీ వెళ్ళి క్రిష్ని గట్టిగా పట్టుకొని, హర్ష వీడిని పట్టుకో, నేను వెళ్ళి లోపలికి మీ అక్కను సేవ్ చేస్తాను అని విహారీ ఒక నల్లటి టవల్ కప్పుకొని లోపలికి వెళ్తాడు. స్పృహలో లేకుండా పడి ఉన్న లక్ష్మిని చూసి విహారీ కనకం అని షాకింగ్గా అంటూ ఉంటాడు. వెంటనే కనకాన్ని తీసుకొని హోటల్లో నుంచి బయటికి వస్తూ ఉంటే మంటలు ఎగసి పడుతూ ఉంటాయి. బ్యాట్మ్యాన్ జాగ్రత్త, మా అమ్మ జాగ్రత్త అని చెప్పి క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ మంటలు ఎగసి పడుతూ ఉంటే అలా మెల్లగా మంటలు తగలకుండా లక్ష్మిని తీసుకొని బయటికి వస్తాడు. లక్ష్మిని హోటల్ బయట పడుకోబెట్టి, కనకం కళ్ళు తెరు, కనకం
కనకం కళ్ళు తెరువు కనకం అని పిలుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో బ్యాట్‌మ్యాన్ మా అమ్మకి ఏమైంది? బ్యాట్‌మ్యాన్ మా అమ్మకి ఏమైంది? అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఒరేయ్ క్రిష్ కాసేపు ఆగరా! మీ అమ్మకేం కాదు నేను హాస్పిటల్‌కు తీసుకెళ్తాను అని విహారీ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్‌కు వెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. హోటల్లో మంటలంటుకున్నాయి. మంటల్లో కనకం చిక్కుకుంది డాక్టర్ అని విహారీ చెప్తూ ఉంటాడు. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తారు. ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే నర్స్ బయటికి వచ్చి పేషెంట్ పేరేంటి అని అడుగుతూ ఉంటారు. కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తాడు. బ్యాట్‌మ్యాన్ మా అమ్మ పేరు కనక మహాలక్ష్మి కాదు సిరి అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ ఏం మాట్లాడు. చెప్పండి సిరినా కనక మహాలక్ష్మియా అని నర్స్ అడుగుతూ ఉంటుంది. సిరి రాసుకోండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా నర్సు సిరి అని రాసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనకం నా దగ్గర నుంచి వచ్చిన తరువాత తన పేరుని సిరిగా మార్చుకుందా? క్రిష్ ఎవరు? క్రిష్ కనకాన్ని అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. బామ్మగారి మనవరాలికి ఆ రోజు డెలివరీ అయింది అంటే క్రిష్ నా కన్న కొడుకు అంటే నాకు నా కనకానికి పుట్టిన బిడ్డనా? కనకం ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు కడుపుతో ఉన్న విషయం ఇంట్లో తెలిస్తే నా పరువు పోతుంది, నా గౌరవం పోతుంది అనని ఆలోచించి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని కృష్ణ చూసిన తర్వాతే అర్థమైంది. వీడు నా కన్న కొడుకు అని చెప్పి విహారీ క్రిష్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. బ్యాట్‌మ్యాన్ ఏమైంది అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులేరా అని చెప్పి విహారీ అంటాడు. ఇక డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ కనకానికి ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. మంటలలో చిక్కుకోవడం వల్ల అన్కాన్షియస్ అయ్యారు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్లో స్పృహలోకి వస్తారు, మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్తారు. ఇక బ్యాట్‌మ్యాన్ మా అమ్మకి ఏం జరగదు కదా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఏం జరగదురా అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి రూమ్లోకి క్రిష్, హర్ష, విహారీ ముగ్గురు కలిసి వెళ్ళబోతూ ఉండగా 1 by 1 వెళ్ళండి, అందరూ ఒకేసారి వెళ్ళి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అని నర్స్ చెప్తుంది. ఒరే క్రిష్ నేను మీ అమ్మను చూసి వస్తాను అని విహారీ అంటాడు. సరే బ్యాట్‌మ్యాన్ అని చెప్పి క్రిష్ అంటాడు. ఇంకా లక్ష్మి ఉన్న రూమ్లోకి విహారీ వెళ్ళి కనకం అని పిలవటంతో లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. విహారీని చూసి షాక్ అవుతుంది. కనకం నన్ను క్షమించు, నువ్వు మోసం చేసావనుకున్నాను, నువ్వు నా పరువు కాపాడటం కోసం నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావా కనకం అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మికి ఏమీ అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.